విభాసితం సహస్రవర్ణ సంశ్రితం సహస్రరూప దీపితం సహస్రనామ సరళితం సమస్త సద్గుణోన్నతం సమస్త విశ్వసన్నుతం సమస్త దేవతాకృతం. ఇది కల కాదు కదా, నా కన్నయ్యవేగా. సమస్త భక్త వందితం సమస్త ముక్తి సువిహితం. ఇదే కదా ఆనందం, పరమానందం. అమ్మా, ఈ క్షణం కోసం ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నాను తెలుసా? నీకేం తెలుసు? నీకు అమ్మ కావాలని ఎంతగా అలమటించాను. నీకేం తెలుసు నువ్వు లేకుండా ఎన్నేళ్ళు ఎలా ఎలా బతికాను. ఇప్పుడు నువ్వు వచ్చావుగా, నాకిప్పుడు ఎలా ఉందో తెలుసా? నా జన్మ సార్థకమైందనిపిస్తోంది. నేను మా యశోదమ్మ తల్లి. ఒకరి హృదయంలో ఒకరు నివసిస్తాం. తన లోకం నేను, నా లోకం అమ్మ. వారిద్దరూ వేరు కారు ప్రభు. యశోదమాత, ఆ తల్లి కన్నయ్య ఒకే ఆత్మ, ఒకే ప్రాణం. ఓ శ్రీహరి, ఇదేమిటి మా కన్నయ్య గుండెల మీద? రోహిణి అక్కయ్య, రోహిణి అక్కయ్య. యశోద, ఏమైంది? నీకేం కాలేదు? రోహిణి అక్కయ్య. ఓ, ఇప్పుడు నా అసలు రూపం తనకి చూపించకూడదు. అమాయకురాలైన మా అమ్మ బెదిరిపోతుంది. కళ్ళని చూడండి ఎలా మెరుస్తున్నాయో. చిన్నమ్మా, ఆ బొగ్గలు చూడు, గులాబీ పూల్లాగా ఎంత ఎర్రగా ఉన్నాయో. అంతా బానే ఉంది. కన్నయ్య ఆనందంతో ఏదేదో ఊహించుకున్నాను. అమ్మా యశోద, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. కన్నయ్య భలే ముద్దుగా ఉన్నాడు. ఒకసారి చూడండి ఎలా నవ్వుతున్నాడు. యశోద, నీ కల నెరవేరింది. యశోద వదిన, నాకొకసారి ఇవ్వచ్చుగా? నీకు తిన్నగా నిలబడ్డమే రాదు, కన్నయ్యని ఎత్తుకుంటావా? పిల్లల్ని ఎలా ఎత్తుకోవాలో కూడా తెలీదు నీకు. యశోద, ఎలా ఇవ్వు? లేదు లేదు అత్తయ్య, కన్నయ్య నా దగ్గరికి వస్తాడు, ఈ కస్తూరి దగ్గరికి. ఇంకా చాలే, ఇంకా వాళ్ళ అమ్మకే ఎత్తుకోవడం రాదు. ముందు తనని నేర్చుకొని ఇలా ఇవ్వమ్మా. అత్తయ్య, మేమి బండబారిన చేతులు, నావైతే మృదువుగా ఉంటాయి. వద్దొద్దున, మీరు ఎవరి మాట వినొద్దు. కన్నయ్యని నాకివ్వండి. లేదు లేదు, నేను తీసుకుంటాను. ఉండండి. ఏమిటి అల్లరి? మీ వల్ల తల్లి బిడ్డ ఇద్దరికి ఇబ్బంది కలుగుతుంది. యశోద, నిన్ను యశోదమ్మ తల్లిగా మార్చే కన్నయ్య నీ ఒడిలోకి వచ్చాడు. సముద్రంలాగా
బడబాగ్నిని కూడా తమరు తమ కడుపులో దాచుకోగలరు పెద్దమ్మ. అయినా ఎంత సహనంతో, ఎంత గంభీరంగా, ఎంత శాంతంగా ఉన్నారో. నందగోపాలుడు పుట్టాడు. అసలు నందుడికి ఈ విషయం ఎవరైనా చెప్పారా? అవును, ఎవరైనా. నా దగ్గర నీ ఆటలు సాగవు. నిన్ను మించిన అల్లరిదాన్ని నేను. కొంచెం జాగ్రత్తగా ఉండాలి నాతో. మీ అమ్మ సామాన్యురాలు కాదు మరి. ఇదిగో ఈ వాత్సల్యం నిండిన హెచ్చరికల కోసమే నిన్ను వెతుక్కుంటూ వచ్చానమ్మా. మీరు నా మీద ఎంత అధికారం చూపిస్తే అంత ఎక్కువ ప్రేమ ఉందని అర్థం. నందన్నయ్య, అక్కడికి వెళ్తున్నావు? మీ నందనయ్య గోశాలలో ఉన్నాడు. గోశాలలోనా? అబ్బా, తొందరపడకండి. మీకోసమేగా మేత కలుపుతున్నాను. యశోద గురించి అడుగుతున్నారు కదూ, నా పరిస్థితి కూడా అదే. నిన్న రాత్రి నన్ను అక్కడ ఉండనివ్వనే లేదు. అందుకే విష్ణుమూర్తి గుడికి వెళ్ళి మొక్కుకుంటూ ప్రార్థన చేస్తూ ఉండిపోయా. అలాగే నిద్రపోయాను. లేచేసరికి తెల్లారిపోయింది. తిన్నగా ఇక్కడికే వచ్చేసాను. మీ మేత పని అయిపోతే నేను మీ యశోదమ్మ దగ్గరికి వెళ్ళాలి. రాము, ఏమైంది నీకు? ఎందుకు మొండికేస్తున్నావు? నందనయ్య, నందనయ్య, వదిన ఎదురు చూస్తుంది. ఆవు కాస్త అమ్మైపోయింది. ఆవులు అక్కడుంటే ఇక్కడేం చేస్తున్నావు? కాస్త ఊపిరి పీల్చుకో. ఆవులను వదిలేసి ఇంటికి వెళ్ళండి మీరు. మా వదిన గారు అమ్మైపోయారు. అన్నయ్య కన్నయ్య ఎంత ముద్దస్తున్నాడు. కొరుకు తినేద్దాం అనిపిస్తుంది. అదృష్టం అంటే నీదే అన్నయ్య. రాము, కమలా, అందరూ వినండి. మరి యశోద అమ్మాయింది. తన కోరిక నెరవేరింది. నేను నాన్ననయ్యాను. నేను నాన్ననయ్యాను. ఇంకా గోకులంలో అందరికీ తెలియలేదు. తెలిస్తే ఈ గోవుల్లాగే ఊరంతా కూడా నందకుమారుడి దర్శనార్థమై నందుడి వెంట పరిగెత్తుండేవారు. నిజం చెప్పాలంటే తమరి బాలరూప దర్శనం కోసమై నేను కూడా ఎంతో కుతూహలంగా ఉన్నాను స్వామి. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు లోకపావని? जय कृष्ण कृष्ण हे गोविंद, 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 जय कृष्ण कृष्ण जय कृष्ण कृष्ण। गोपाल कृष्णुडम्मा लोकाल कृष्णुडम्मा अदि गदि 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 गो चूडम्मा। ప్రభు, నాకిప్పుడు అర్థమైంది తమరు మాతృవాత్సల్యం పొందడానికెందుకు తప్పించారనేది. సంతాన రూపంలో పొందిన సంతృప్తితో యశోదమ్మ వాత్సల్యానురాగాలను పంచుతుంటే చూడటానికి 1000 కళ్ళున్నా ఎక్కడ సరిపోతాయి చెప్పండి స్వామి. మీ ఇద్దరిలో ఎవరి ఆనందం ఎక్కువో చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. కన్నమ్మ కన్నయ్యల ఈ అపూర్వ బంధానికి నా దిష్టే తగులుతుందేమో.
అమ్మని నీ ముందే ఉన్నాను, నువ్వేమో ఎక్కడెక్కడో వెతుక్కుంటున్నావు. ఏడు చూడు కన్నయ్య, మీ అమ్మ వైపు చూడు. ఇదేమిటి కాటుకబొట్టేలా వచ్చింది? చూసావా కన్నయ్య, నీ ఆనందంతో మీ అమ్మకి మతిపోతుంది. బహుశా నీకు దిష్టి చొక్క నేనే పెట్టుంటాను, నీ మీద పాపిష్టి కళ్ళు అస్సలు పడకూడదు అని. వినండి ప్రజలారా, వినండి వినండి వినండి, నేను చెప్పేది వినండి. ప్రజలారా వినండి, ఈ దండోరను వినండి. నేడు గోకులానికి భాగ్యోదయం అయిందహో, నేడు గోకులంలో భాగ్యోదయం అయిందహో. ఎలా ఎలాగంటే భవిష్యత్తు వర్తమానంలో కాలు పెట్టబోతుందహో. నందరాజింటికి నందగోపాలుడు వచ్చాడహో. గోకులానికి ఏరొచ్చిందహో, గోకులానికి కొత్త నీరొచ్చిందహో. ఇక మన యశోదమ్మకు కడుపు పండిందహో, మన యశోదమ్మకు కడుపు పండిందహో. ఇదిగో వినండి, మన యశోదాకి కొడుకు పుట్టాడు. కొడుకా? ఇదంతా ఆ శ్రీమన్నారాయణుడి దయ. ఎంత ముద్దొస్తున్నాడో నిజంగా. మీ అందరికీ వందనాభివందనాలు. నందరాజు గారు చాలా సంతోషిస్తున్నారు. తగ్గించు నందరాజా. నందరాజా, నందరాజా, పుట్టిన బిడ్డను చూసే ముందు స్నానం చేసి వెళ్ళడం మర్చిపోవద్దు. అంత ముఖ్యమైన సంప్రదాయాన్ని నేను ఎలా మర్చిపోతాను బాబాయ్. వస్తాను. మారిపోతుంది. అదే జరిగిందంటే నేను మా అమ్మలోని సహజమైన వాత్సల్య అనుభూతుల్ని కోల్పోతే ఎలా మరి? నిజంగానే నాకు మతిపోయినట్టుంది. అయినా తను భగవంతుడి అవతారం ఎలా అవుతాడు? తను నా ముద్దులు మూటగట్టే ముకుందుడంతే. అది రాత్రి కన్నా కలే కదా స్వామి, కానీ ఇది పగటి వాస్తవ ఘటన. చూడండి ఎంత ముద్దొస్తున్నాడో మన పిల్లాడు. కుసుమ కోమలమైన వాడు. తనకి నా సంరక్షణ చాలా అవసరం. తన తల్లి వాత్సల్యం చాలా అవసరం. సరిగ్గా గ్రహించారమ్మా. ఇదే కదా నాకు కావాల్సింది. సకల లోకాలను రక్షించే చిన్ని కృష్ణుడికి ఒకరి
రక్షణ కావాలా ప్రభు? స్వామి, నా విన్నపం ఒక్కటే. తనకి నామకరణం చేసేంత వరకు తనని మనం నీలమణి అని పిలుద్దాం. నీలమణి అంటే మేఘం లాంటి రంగున్నవాడు, గంభీరమైన నీలవర్ణం కలవాడు కదా. నీలమణి పేరు తనకి నచ్చినట్లుంది కదా. నీలమణి. నందరాజా, నందరాజా, అసలు ఏంటిదంతా? గోవులు కూడా మీ వెనుక ఇక్కడికే వచ్చేసాయి. ఓహో, ఇందుకేనా మేత కూడా లేకుండా అంత విచారంగా ఉన్నది? అవి కూడా గోకులంలోవే కదా, అందుకే గోపాలుడిని చూడ్డానికి వచ్చాయి. మేము నందగోపాలుని చూడాలనుకుంటున్నాం. నందా, అన్నగారు. అరే తప్పు కుమారా, గుండెలకి హత్తుకో. నాకు విషయం తెలియగానే పరుగెత్తుకుంటూ వచ్చేశాను. అభినందనలు, అభినందనలు. మన ఉపనందుడు కూడా వచ్చారు. పుత్ర దర్శన భాగ్యం కలిగించండి. దర్శన భాగ్యం కలుగుతుంది, తప్పకుండా కలుగుతుంది. కానీ అంతకంటే ముందు జరగాల్సింది జాతకర్మ సంస్కారం. అది పూర్తి కాగానే బిడ్డని చూసే అవకాశం అందరికీ కలుగుతుంది. షష్ఠికి భారీగా ఉత్సవం చేసుకుందాం. అంతవరకు ఊర్లో ఎవ్వరు కూడా పొయ్యి వెలిగించాల్సిన అవసరం లేదు. మీ అందరికీ ఇదే నా విన్నపం. మీ అందరూ నా ఆహ్వానాన్ని మన్నించండి. షష్ఠి వరకు మీ అందరికీ భోజన పలహారాలన్నీ మా ఇంట్లోనే. ధర్మాత్ముడు, ధర్మాత్ముడు నందుడిపై నారాయణుడి కరుణా కటాక్షాలు వర్తిస్తాయి. మీకు కూడా సాదర స్వాగతం. మా కన్నయ్యని పాలతో ఆశీర్వదించడం మరవకండి. ధ్వనులు ఎక్కడి నుండి వస్తున్నాయి? ధ్వనులు ఎక్కడొచ్చాయి మహారాజా? మూర్ఖుడా, ఉత్సవం కోలాహలం వినబడటం లేదా మీకు? ఉత్సవమా? మమ్మల్ని క్షమించండి మహారాజా. ప్రస్తుతం మధురా నగరంలో ఎక్కడ ఎలాంటి ఉత్సవాలు జరగడం లేదు. నాతోనే అబద్ధం చెప్తున్నావా? ప్రాణాలతోనే అగ్నికి ఆహుతి చెయ్యగలను. వెళ్ళిపో, వెళ్ళిపో ఇక్కడ నుండి. ఆగో, వెళ్ళడానికి ముందు అన్ని ద్వారాలు, కిటికీల తలుపులు బిగించండి. ఇక వెళ్ళండి. పదండి.
యశోదా, ఎవరొచ్చారో చూడు కన్నయ్యని చూడ్డానికి. మా పెద్దన్నయ్య. తనే మా బాలగోపాలుడు అన్నయ్య. నీలమణి. 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 నీలమణి చూడు ఎవరొచ్చారో. తనని మీరు మణి అన్నారా? నిజంగా మణిలాగే ఉన్నాడు నందా. చూడు, తన నుండి చిరునవ్వుల మణికాంతులు ఎలా వినపడుతున్నాయో, త్వరలోనే ఆ మణికాంతుల చల్లదనం దశ దిశలా విస్తరిస్తుంది. నందా, మీ కుమారుడు ఈ గోకులానికి ఆశల మణిదీపం. మానవులందరినీ కంసుడి అరాచకాల నుండి విముక్తి కలిగిస్తాడు. సరిగ్గా చెప్పారు మీరు. అరాచక శక్తులని అంతం చేయడమే నా పుట్టుకకు కారణం. తనకి జన్మనిచ్చి చంద్రవంశానికి అదృష్ట దీపికనిచ్చారు మీ దంపతులు. సదా సుఖీ భవ. ఇదిగో నందా, ఇది ఉత్సవం జరుపుకోవలసిన తరుణం. ఎన్నో సంప్రదాయాలు ఆచారాలు పాటించాలి మనం. అన్నిటికంటే ముందు జాతకర్మ సంప్రదాయం. తీసుకో. జాగ్రత్త, జాగ్రత్త నందా, జాగ్రత్త. అరే అన్నగారు, ఇదిగో నువ్వు కన్నయ్య యశోదల దగ్గరుండు. అన్నీ నేను చూసుకుంటానుగా. ఇంకా ఏర్పాట్లు మొదలు పెడతాను. ఏళ్ల తరబడి మనం సంతానం కోసం పరితపించడం చూశారాయన. అందుకే ఆయన ఆనందం పట్టలేం. అవును యశోదా, ఆయన ఎప్పుడు శ్రీమన్నారాయుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుండేవారు కదా ఈ నీలమణి కోసం. మీ మాటలు మీవే గాని నన్ను అసలు పట్టించుకోవడం లేదే. మీ దృష్టిని ఎలా ఆకర్షించాలో నాకు బాగా తెలుసు. ఆయన ఆనందానికి అవధులే లేవండి. ఆయన అలాగే వదిలేస్తే ఏమైంది నీలమణి? చెప్పు కన్నయ్యా. సరిగ్గా జరిగిందమ్మా. నాకు కావలసింది ఇదే కదా. నాపై మీ దృష్టి, అలానే మీ ప్రేమ. తనకు ఆకలేస్తుందేమో, పాలివ్వాలి. అది నిజమే, ఆకలేస్తోంది నాకు. ఓరి దేవుడా, పాపం తనకి ఎంత ఆకలేస్తుందో ఏంటో. ఇంతవరకు పాలే ఇవ్వలేదు నేను. అన్నిటికంటే ముందు జాతకర్మ సంప్రదాయం. ఆగు యశోదా, నీలమణికి జాతకర్మ సంప్రదాయం జరిపించాకే పాలు త్రాగించాలి. కాసేపు ఓపిక పట్టు, సంప్రదాయాన్ని పాటించనివ్వు. లేదు లేదు, నేను నా కన్నయ్యని అంత సమయం ఆకలితో ఉంచలేను. కానీ యశోదా, పసిబిడ్డ ఆకలి ఏడుస్తుంటే మీ ఆచారాలు సంప్రదాయాలే ముఖ్యమా మీకు? తనకి పాలివ్వాలని ఎంతగా పరితపిస్తుందో తెలుసా నా మనసు. ఇది కదా అసలైన వినోదం. కోపంతో ఎర్రబడితే అమ్మెంతో బాగుంది. అమ్మకెంత కోపం తెప్పిస్తే అంత బాగుంటుంది. యశోద ఏది అంత త్వరగా ఒప్పుకోదు. ఇప్పుడు తనను ఒప్పించడం నా వల్ల ఏమాత్రమూ కాదు. తనకి నచ్చ చెప్పడం ఎలా? ఎవరి సహాయం తీసుకోవాలి? వారి సంకెళ్ళు తొలగించండి. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? వస్తే తెలుస్తుందిగా. మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకు ఏమిటి లాంటి ప్రశ్నలకు సమాధానాలు నాకు తెలియవు రాజా. కంసుడు మాకు మహారాజు. వారి ఆదేశాలను పాటించడమే నా పని. ఆగు యశోదా, నువ్వేం చేస్తున్నావో తెలుసా? ఆకలి ఏడుస్తుంటే కన్నయ్యకి పాలిస్తున్నాను. అదేమీ పాపకార్యం కాదు కదా అక్క. పాపం కాకపోవచ్చు, కానీ ఇది మాత్రం పొరపాటే. కన్న బిడ్డ ఆకలి తీర్చడం పొరపాటు ఎలా అవుతుందక్క? మీ ఆచారాల కోసం నా బిడ్డని ఆకలితో ఉంచడం నా వల్ల కాదు.
కాదు, నేను ఈ అదృష్టం కోసం ఎంతగా ఎదురు చూస్తున్నాను, ఎంతగా పరితపించాను. ఎప్పుడు ఏ తల్లి తన బిడ్డను గుండెలకు హత్తుకోవడాన్ని చూసినా, పాలివ్వడం చూసినా కూడా అప్పుడు నేను ఆ దేవుణ్ణి కోరుకున్నది ఒకే ఒక్కటి, నన్ను కూడా తల్లిని చెయ్యమని. తల్లిగా నా రక్తాన్ని పాలుగా మార్చి కన్నబిడ్డ ఆకలి తీర్చే అవకాశం ఇమ్మని. ఈరోజు నా కన్నయ్యకి పాలిచ్చి రాలించే అవకాశం వచ్చింది. కన్నయ్య ఆకలితో ఎంత ఏడుస్తున్నా నన్ను పాలివ్వద్దనడం నీకు న్యాయమా? యశోద, ఎదురు చూసిన ఆ రోజులు ఒక పీడకలనుకో. నువ్విప్పుడు అమ్మవయ్యావు. ఈ అమ్మ తన సంతానం మేలు కోరుకుంటుంది కదూ? చెల్లి, శాస్త్రాలను అనుసరించి ప్రతి వ్యక్తి జీవితంలోనూ 16 సంప్రదాయాలను పాటించాల్సి ఉంటుంది. మొదటిది ముందే పూర్తి చేయడం జరిగింది. అప్పుడు తను నీ గర్భంలోనే ఉన్నాడు. ఇప్పుడు జాతక కర్మ కార్యక్రమం చెయ్యాలి. అది మీ కన్నయ్యకి చాలా మేలు చేసే సాంప్రదాయం. ఇది అర్థమైందా? బిడ్డ ఆకలి తీర్చటం తల్లిగా నీ బాధ్యతే కావచ్చు, కానీ దానిని సక్రమంగా నిర్వర్తించటం అంతకంటే ప్రధానమైనది. నువ్వు ఎంతో కాలం ఎదురు చూసిన దానికి, నీ బిడ్డ భవిష్యత్తు కోసం ఈ కాసేపు ఎదురు చూడటం కష్టమా చెప్పు? నేను సదానందుల వారికి వర్తమానం పంపించాను. వారు ఈ కార్యక్రమాన్ని జరిపించడానికి గాను శాస్త్రి గారిని పిలిపించడానికి వారి ఇంటికి వెళ్లారు. అంటే త్వరగా వచ్చేస్తారు కదా? వస్తూనే ఉండుంటారు. అమ్మా, నాకు ఆకలి అయితే వేస్తుంది, కానీ మీకోసం ఎదురు చూస్తాను. ఎంతోసేపు ఎదురు చూడవలసిన అవసరం ఉండదు. బయట ఉపనందుల వారు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గోకులం ప్రజలంతా కన్నయ్యని చూడటానికి ఎంత ఆత్రపడుతున్నారో తెలుసా? సరే, నేను బయటకు వెళ్ళి ఏర్పాట్లు చూసుకుంటాను. నేను వెళ్ళి మా పుత్రుడు ఏం చేస్తున్నాడో చూసొస్తాను. బహుశా అన్నయ్యకి తను చేసిన తప్పు తెలిసి వచ్చి ఉంటుంది. అందుకే మనల్ని పిలిపించి. లేదు దేవకి, ఇది తప్పును సర్దిద్దుకునే ప్రయత్నం కాని కాదు. ఇది యోగమాయ చేసిన హెచ్చరిక ఫలితం మాత్రమే. మృత్యువు నీ వైపు అత్యంత వేగంగా దూసుకొస్తోంది కంస. నువ్వు బయటపడాలనుకుంటే చేసిన దుర్మార్గాలకు క్షమాపణ వేడుకో. నీ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకో. నిర్దోషి అయిన వాసుదేవుణ్ణి తక్షణమే విడిచిపెట్టు. లేకుంటే నీ పతనానికి పూర్తి బాధ్యతని నువ్వే వహించాలి. మన 8వ పుత్రుడు తనకి లభించింటే కంసుడు అతన్ని కూడా అంతం చేసుండేవాడు. తను దొరకలేదు, అందుకే అతను మన కాళ్ళు పట్టుకున్నాడు. మారడం అతని పద్ధతి కాదు దేవకి. భూమి ఆకాశాలు ఒకటి చేసైనా సరే తను మన 8వ పుత్రుడిని వెతికే ప్రయత్నం చేయకుండా ఉండడం. మా చిన్నారి నీలమణి ఆకలి నిన్ను అంతగా బాధించడం లేదు కదా? లేదమ్మా, నేను ఎంతసేపు అయినా ఎదురు చూడగలను. అన్నీ సిద్ధమైనట్లే. అరే ఇదిగో చూడు, శనగలు తక్కువైతే వెళ్ళి గాదలోంచి తీసుకురా, సరేనా? అరే బాబు, కాస్త వేగంగా పని కానివ్వండి, సాయంత్రమే ఉత్సవం. జానకి, కస్తూరి, కాస్త త్వరగా కానివ్వండి పని. ఆ గోపాలకులంతా నీలమణిని దర్శించుకుని వెళ్ళిపోయారంటే మీరిద్దరే వాళ్ళందరి ఇళ్లలోకి వెళ్ళి పంచి రావాల్సి వస్తుంది. జాగ్రత్త. గోకులంలో ప్రతి ఒక్కరి నోరు తీపి చేయక తప్పదు, చివరికి పశుపక్షాదులకు కూడా. పంతులు గారు వచ్చారా లేదా? అక్క, ఇది బాగానే ఉందిగా. దీనికి తగిన ఓణి చూడాలి ఇప్పుడు. పంతులు గారు ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నారు? ఇక్కడ నా కన్నయ్య ఆకలితో ఉంటే ఇప్పుడెలా? ఇంకేం ఆలస్యం లేదు,
సదానందుల వారు పంతులు గారిని తీసుకొని బయలుదేరారు గనక ఏ క్షణంలో అయినా ఇక్కడికి రావచ్చును. వారు వచ్చి జాతక కర్మ కార్యక్రమం పూర్తి చేసిన వెంటనే అందరూ నందగోపాలుడిని చూడవచ్చును. మీ అందరికీ నా విన్నపం ఏమిటంటే దయచేసి అందరూ ఒక వరుసలో నిలబడండి. శాస్త్రి గారికి ఆకలి గురించి ఏం తెలుసు? అందుకే తీరిగ్గా వస్తూ ఉంటారు. కానీ కన్నయ్య ఎంతసేపని ఎదురు చూడగలడు? అమ్మ నాకు పాలు ఇవ్వాలని ఎంతగా తప్పించిపోతున్నారు. నందకుమారుడిని అందరికంటే ముందు నేనే చూడాలి. యశోదాకి నందుడికి పిల్లాడు పుట్టాడు, కానీ నాకు ఇంతవరకు చెప్పలేదు. జరుగు జరుగు. అరే ఆగు ఆగు, వెనక్కి చూడు, అందరూ వరుసలో నుంచున్నారు. నీ సమయం వచ్చినప్పుడు మాత్రమే నిన్ను లోపలికి వెళ్ళనిస్తారు. ఇంతకీ నేనెవరో తెలుసా నీకు? నువ్వు ఏ రాజ్యానికి మహారాణిలా కనపడడం లేదు. ఒకవేళ మహారాణి అయినా సరే, ఇది నందరాజు గారి గోకులం. ఇక్కడ అన్ని పద్ధతి ప్రకారమే జరుగుతాయి. వెళ్ళు, వెనక్కి వెళ్ళి నిలబడు. నాపై అధికారం మా ఆయనకు కూడా ఇవ్వలేదు నేను. ఓహో, నువ్వు అంత గొప్పదానివా? ఇక్కడ మీ ఆయన లేడు అధికారం చెలాయించడానికి. వెళ్ళి మర్యాదగా వెనకాల నిలబడు అందరితో పాటు. జరిగే జాగ్రత్త జాగ్రత్త. ఎందుకు లడ్డూలు గుమగుమలాడుతున్నాయి? లడ్డూ లాంటి పిల్లాడు పుట్టాడు, నాకెందుకు చెప్పలేదు మీరు? ఊరంతా తెలిసినా, గోకులం అందరికీ తెలిసినా, మీకు మాత్రం బొట్టు పెట్టి పిలవాల చిన్నమ్మా? నాకే ఎదురు చెప్పేంత దాన్ని అయిపోయావా? తేదోల్ని బొట్టు పెట్టి పిలవకుండా ఎలా పిలుస్తారు? సులక్షణ, మా కన్నయ్య ఇక్కడ ఆకలితో అల్లాడుతుంటే ఆ పంతులు గారేమైపోయారో తెలీదు. మా కన్నయ్య ముందు సిగ్గు లేకుండా లడ్డూలు తింటున్నావా? ఎంత ముద్దుగా ఉన్నాడో ఆ పాల బుగ్గలు, ఆ అమాయకత్వం. అమాయకత్వమో మాయకత్వమో ముందు ముందు తెలుస్తుందిలే. నేను వచ్చేసాను కదా నిన్ను ఆట పట్టించడానికి. చూసావా యశోద, చూసావా? మీ కన్నయ్య నన్ను చూసి ఎంత సంతోషంగా నవ్వుతున్నాడో. అలాగా యశోద, సదానందుడు శాస్త్రి గారిని తీసుకుని వచ్చేశారు. ఓ నారాయణ, తమరికి ఎంతైనా రుణపడి ఉంటాను. పంతులు గారు, శాస్త్రి గారు, అదిగో తనే మా కన్నయ్య. అద్భుతం, అపూర్వ శిశువు. ఇలాంటి తేజస్సు గల బాలుని నేను ఇంతవరకు చూడలేదు. తనకి జాతకర్మ చేయించడం నాకు లభించిన అదృష్టంగా భావిస్తాను. శాస్త్రి గారికి ఆరంభించండి. మా కన్నయ్య చాలా సేపటి నుండి ఆకలితో ఉన్నాడు. నందరాజా, మీరు మీ పుత్రుడి పక్కన కూర్చోండి. నందరాజా, తమరు మీ పుత్రుడిని మీ ఒడిలోకి తీసుకోండి.
నాకంటే మొనగాడివా? నన్ను వెర్రివాడిని చేసి ఏ మూలో జన్మిస్తే సరిపోతుందనుకున్నావా? ఈ మాత్రానికే ఓటమిని అంగీకరిస్తాననుకున్నావా? లేక నేనే నా వినాశనానికి చితి పేర్చి గబ్బిలంలా మరణం కోసం నిరీక్షిస్తాననుకున్నావా? విష్ణు! ఈ లౌకిక ప్రపంచంలోకి నీ పుత్రుణ్ణి ఆహ్వానించు నందరాజా. కేవలం తమరి మాత గర్భంతో మాత్రమే ముడిపడి ఉన్న బంధాన్ని ఏ తండ్రైనా లోకంలోకి ఆహ్వానించే సందర్భం చూస్తే ఆ దృశ్యం చూడటానికి ఎంత విలక్షణంగా, ఎంత అద్భుతంగా ఉంటుందో. ఈ అద్భుత దృశ్యాన్ని చూడాలని నేను కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నాను ప్రభు. హఠాత్తుగా నా శరీరం ఎంతో శక్తి సంపన్నమైన అనుభూతి ఎందుకు కలుగుతుంది నాకు? మామూలుగా చూస్తే ఈ సంప్రదాయంలో తండ్రి తన సంతానానికి తన పోషక తత్వాలని ప్రసాదిస్తాడు. మానసిక వికాసం, శరీరానికి ఆరోగ్యం సమకూరుస్తుంది కార్యం. శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థిస్తాడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు ఆశీర్వాదమిస్తాడు. కానీ నందుడు మాత్రం సాక్షాత్తు శ్రీమన్నారాయణుడికే పోషక తత్వాలను ఇస్తున్నాడు. చూడండి ప్రభు, తనకి శ్రీహరి మంచి ఆరోగ్యాన్ని, మానసిక శారీరక దారుఢ్యాన్ని ప్రసాదించక తప్పదు. నాకు తెలిసి ఇవన్నీ అవసరమని, కానీ నెయ్యి తేనె ఒక్కో చుక్క ఏం సరిపోతాయి? పాపం ఆ నీలమణి ఆకలి మరింత పెరిగిపోతుంది. ఈ కార్యక్రమాలు త్వరగా పూర్తయిపోతే బాగుండు. ఇంకా బొడ్డు కోసే కార్యక్రమం జరుగుతుంది. అయిపోయింది. ఈ బొడ్డుని బంగారం లేదా వెండి గొట్టంలో తాయెత్తులా కట్టి భద్రంగా ఉంచు యశోదా. దాన్ని కన్నయ్య నడుముకి కట్టాలి. ఆ బొడ్డులో మూలతత్వాలన్నీ ఉంటాయి. భవిష్యత్తులో తన ఆరోగ్యానికి ఏదైనా ఆపద వచ్చినప్పటికీ తననదే కాపాడుతుంది. శుభమస్తు శుభమస్తు యశోమతి రాణి, శుభమస్తు నందరాజా. అంత సులభంగా విజయం లభించదు నీకు. కంసుని నేను, మహావీర కంసుడిని. నీ అవతారాన్ని ఎలా అంతం చేస్తానంటే ఆ దేవతలు, దానవులు, మానవులు అందరూ గుడ్లప్పగించి చూస్తూ ఉండక తప్పదు. చంపేస్తాను. నీ అవతారం ఎక్కడ దాక్కున్నా సరే వెతికి పట్టుకుంటాను. తనకి కలిగే మరణాన్ని తలుచుకుని ముందు తరాల వారందరూ కూడా తల్లి కడుపులో ఉండగానే ఎంతో భయంతో గడగడలాడిపోవాల్సిందే.
మాకు కన్నయ్య పుట్టిన సంతోషంగా మీరు ఈ ఆభరణాలను కానుకగా స్వీకరించి మా కన్నయ్యకి అపారమైన మీ ఆశీస్సులు ప్రసాదించండి. బాలక, ఆయుష్మాన్ భవ. మీరంతా సుఖ సౌభాగ్యాలతో తొలతూగాలి. మీ అందరికీ శ్రీమన్నారాయణుడి కరుణా కటాక్షాలు లభిస్తాయి. ఇదిగో అబ్బాయి, తీసుకో. వద్దక్కయ్యా, మా కన్నయ్యకి ఇంకా ఆకలి తీర్చలేదు. నందరాజా, తమరింక యమునలో ఉత్తరముఖంగా నిలబడి 3 సార్లు మునిగి రావాలి. ఫలితంగా ఈ తల్లి పిల్లవాడు కూడా స్వచ్ఛందంగా మారి పరిశుద్ధులవుతారు. ఆ తరువాత యశోదామాత తన శిశువుకు పాలు తాగించవచ్చు. అది అమ్మంటే తన బాధంతా ఒకే ఒక్కటి. తన కన్నయ్యకి పాలివ్వడం ఎలాగన్నదే, తన ఆకలి ఎలా తీర్చాలన్నదే. అదే కదా మాతృవాత్సల్యం. దానికోసమేగా ప్రభు తమరి అవతారం ధరించింది. जय कृष्ण कृष्ण हे गोविंद, 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 जय कृष्ण कृष्ण, जय कृष्ण कृष्ण, जय कृष्ण कृष्ण. పెద్దలంటారు తల్లి కాని స్త్రీ జీవితం అర్థరహితమైనదని. ఇన్నాళ్ళు అర్ధరహితంగానే నీ కోసం పరితపిస్తూ బతికాను. భగవంతుడికి పూజలు చేసేదాన్ని. వెంటనే శ్రీహరి నా మొర ఎందుకు ఆలకించడం లేదని బాధపడేదాన్ని. అయినా ఎదురుచూపుల ఫలం చాలా మధురంగా ఉంటుంది. దేవుడిచ్చిన దేవుడి ప్రతిరూపం కూడా ఆ దేవుడంత ఎదగాలి కన్నయ్య. అర్థం లేని నా జీవితాన్ని సార్థకంగా మార్చావు కన్నయ్య. ఆ నారాయణుడికి చాలా చాలా ధన్యవాదాలు. నీకు కూడా నన్ను అమ్మగా ఎంపిక చేసుకున్నందుకు రుణపడి ఉంటాను. నేను అంతే అమ్మా. మీరు మీ మాతృవాత్సల్యాన్ని అనుభవించే అద్భుత అవకాశాన్ని నాకు ఇచ్చారు. నీకిప్పుడే వాగ్దానం చేస్తున్నాను కన్నయ్య, లోకంలో అందరికంటే ఎక్కువ వాత్సల్యాన్ని నీకే ఇస్తాను. నాకందరికన్నా ఆ దేవుడి కన్నా కూడా నువ్వే ఎక్కువ కన్నయ్య. నిన్నెప్పుడు వదిలిపెట్టను. నా ప్రాణం కన్నా మిన్నగా చూసుకుంటాను. నిన్ను ఎక్కడికి వెళ్ళనివ్వను. ఇక నుంచి నీ కష్టాలన్నీ నావే. నిజమే, నేను కాస్త మొండిదాన్నే కావచ్చు, కానీ నీకోసం మాత్రం లోకంలో అందరికంటే మంచి తల్లిగా మారతాను. చూస్తూ ఉండు. తెలుసా అమ్మా, నాకేమనిపిస్తుందో? లోకంలో తల్లి బిడ్డల ప్రేమంటే మనిద్దరమే గుర్తొచ్చేలా ఉండాలి. మురిపాల తల్లికి ముద్దుల పుత్రుడు.
యుగాంతాల వరకు మా గురించే చెప్పుకుంటారు. ఒక తల్లి నిర్మల వాత్సల్యం, సంతానం పట్ల తల్లి బాధ్యత గురించి ఎప్పుడు మాట్లాడుకున్నా సరే మనల్నే ఉదాహరణగా చెప్పుకుంటారమ్మా. నన్ను పొందడం మీ అదృష్టం కాదమ్మా. నేనే తమరిని పొంది అదృష్టవంతుడిగా మారాను. తమరి ప్రేమ, తమరి వాత్సల్యం, తమరి చిరుకోపం, తమరి లాలన అన్నీ నాకే కావాలి. ఎందుకంటే నేను మీ మమతానురాగాలు పొందడానికే వచ్చాను. కన్నయ్య పాలు తాగుతున్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, ఇంకేం భయం లేదు. నాలోని భువనాలన్నీ పులకించిపోతున్నాయి. యశోద, ఏమైంది తల్లి నీకు? దేవుడా, వదినమ్మకి ఏమైంది? నారాయణ వాసుదేవ హే నాథ నారాయణ
యశోదలోని అంతర్జ్యోతి ప్రకృతిలోని దివ్య జ్యోతితో కలుస్తోంది. తనకి బ్రహ్మజ్ఞానం లభిస్తోంది స్వామి. కానీ ఇది తమరు కోరుకున్నది కాదు కదా. మాతకు గాని ఇతరులకు గాని తమరి దివ్యత్వం తెలియకూడదనుకున్నారు. తమరి మాట ముమ్మాటికి నిజం దేవి. కానీ ఆ బాలుడికి తను చేస్తున్నదేమిటో తెలియడం లేదు. ఇదంతా తను కావాలని చేస్తున్నది కాదు. పాపం తనకి తన దివ్యత్వాన్ని దాచుకోవడం ఎలా అన్నది ఇంకా తెలియదు దేవి. నా అవతారానికి పాలిచ్చే ఈ సామాన్యమైన కార్యమే అమ్మ దోషాలన్నింటినీ పరిహరించింది దేవి. తనప్పుడే మోక్షాన్ని చేరుకునే స్థితికి చేరుకుంది. అలా జరగకూడదు. అదే జరిగితే తమరి మానవ అవతారంలో అద్భుత గాథ ఆరంభం అవటానికి ముందుగానే అంతమైపోవచ్చు. తమరు అవతారం దాల్చడానికి గల ప్రధాన లక్ష్యం నెరవేరబోదు ప్రభు. కాలం గడిచిపోతుంది స్వామి. యోగమాయ మాత్రమే తమరికి సహాయం చేయగలరు. వారికి ఆవాహన చెయ్యండి. నా మాట వినండి. స్వయంగా స్వామి వెళ్ళారక్కడికి. వారికి ఇది ఎంతో కీలకమైన సందర్భం కదా. మమతానురాగాలని అనుభవించే ఈ అవకాశం వచ్చింది కనుక చిన్న సమస్యను కూడా అమ్మదరికి అస్సలు చేరనివ్వరు. చూసిందంతా మరచిపోండి. ఎక్కడున్నారో అక్కడికే తిరిగి వెళ్ళండి. సమయం చాలా తక్కువ. అమ్మ విషయాన్ని గ్రహించే లోపుగానే అందరి జ్ఞాపకాల్లోంచి దీన్ని తుడిచివేయాలి. పొద్దున్నే నిద్రేంటో. నాకు కూడా ఉన్నట్టుండి కళ్ళు మూతలు పడిపోయాయి. నాకు కూడా అదే అనిపించింది. కాలం ఎప్పుడు ఎవరి కోసమూ ఆగదు. కానీ తమరు ఈరోజు కాలగమనాన్ని ఆపడం మాత్రమే కాదు, వెనక్కి తిప్పారు కూడా. ప్రభు,
ఇది అపూర్వ సంఘటన. అసాధ్యాలని సుసాధ్యం చేసేదే అమ్మ అనురాగం అవుతుంది. త్రాసులో ఒకవైపు సకల బ్రహ్మాండాన్ని, రెండో వైపు కేవలం మమకారాన్నుంచితే అది రెండో వైపే మొగ్గుతుంది. ఈ తూనికలో కాలం కూడా ఓడిపోవలసిందే లక్ష్మి. అమ్మ అనురాగంతో యుద్ధానికి దిగితే ఎప్పుడూ వెనక్కి తిరగని కాలచక్రం కూడా తన అడుగులు వెనక్కి తీసుకోక తప్పదు. ఇందాక జరిగిన అద్భుత ఘటన ఏ ఒక్కరికి గుర్తుండదు. ఇంక నా దివ్యత్వం అమ్మ ఒడిలో దాగిపోతుంది లక్ష్మి. ఇక్కడే ఉంటే ఎలా? నేను మా పుత్రుడికి పాలివ్వడానికి వెళ్ళాలి. అందరూ అలా ఎందుకు చూస్తున్నారు? మా కన్నయ్యకి మీ దిష్టి తగిలితే ఎలా చెప్పండి? ఇదిగో గ్రామస్తులు బయట ఎంతసేపటి నుండి ఎదురు చూస్తున్నారో తెలుసా? కన్నయ్యని బయటకు తీసుకెళ్లి అందరికి చూపించు. లేదు లేదు, అప్పుడే కాదు, ముందు కన్నయ్యకి స్నానం చేయించాలి కదా. ఇప్పుడేక ఒళ్ళంతా తుడిచాను, అప్పుడే స్నానమా? లేదు లేదు, మా కన్నయ్యని స్నానానికి మాత్రం పంపేదే లేదు. ఇంకా ఎంతసేపు ఆగాలి? చూస్తుంటే విష్ణుమూర్తి వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చినట్లుంది. మేము నందగోపాలను చూడాలనుకుంటున్నాం. యశోదా, నువ్వేం భయపడకో. మా వదిన గారు ఉన్నారుగా, అనుభవస్తురాలావిడ. ఇంకా ఈ గోపికలు కూడా ఉన్నారుగా నీకు సాయం చేయడానికి. మన గోకులం వాసులంతా ఉదయం నుండి క్షణదర్శనమైనా చేసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు నువ్వే చెప్పు, వారందరికీ ఏం చెప్పమంటావు నన్ను? ఇక మన రాము, కమల, ఆవులు, దూడలు అవి కూడా చూడాలని వచ్చాయి. అష్ట కష్టాలు పడి వాటిని గోశాలకు పంపాం. చిట్టో తౌడు పెట్టి వాటికి నదిలో స్నానం చేయించి తీసుకొస్తుంటారు ఈ పాటికి. నువ్వు కూడా వెంటనే నీలమణికి స్నానం చేయించు. నువ్వు సిద్ధమేనా కన్నయ్య? తనకిప్పుడే స్నానం అంటే నాకైతే ఇష్టం లేదు. అయ్యో అమ్మా, ఎంతో పెద్ద పెద్ద ప్రళయాంతకులనే ఎదిరించాడు నీ కన్నయ్య. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రావణుడు, మధుకైటబులు, నేనెంతమంది రాక్షసుల్ని మట్టి కరిపించానో తెలుసా నీకు? నీ కుంకుడుకాయల పులుసుకేం భయపడతాను చెప్పు? పదమ్మా. రండి రండి, త్వరగా రండి. యశోదక్కయ్య కన్నయ్య తీసుకొని వచ్చేస్తుంది. తొందరగా చెయ్యండి. యశోదక్క, కన్నయ్య స్నానానికి అన్ని సిద్ధం చేశాం. నలుగు పెట్టడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేసేసాం. ఇదిగో మెత్తని తువ్వాలు కూడా తెచ్చాను. స్నానం చేయగానే కన్నయ్యని తొడవడానికి. రోహిణి అక్క ఎక్కడా? వాళ్ళ అబ్బాయికి పాలివ్వడానికి వెళ్ళింది. ఈ పాటికి తను వస్తూనే ఉంటుంది. మీరు ఆలోచించాల్సిన పని లేదు, అన్నిటికీ నేనున్నాను కదా. నిన్నటిదాకా నోట్లో వేలేసుకున్న దానివి అప్పుడే పిల్లలకి స్నానం చేసేంతటి దాన్ని ఎప్పుడయ్యా? యశోదాక్క, నేను చెప్తాను కన్నయ్యకి స్నానం ఎలా చేయాలో. సులక్షణ చిన్నమ్మ, నాకు కూడా తెలుసు. నేను మా అక్క కూతురికి స్నానం చేయించడం చూశాను. చూడ్డానికి చేయడానికి చాలా తేడా ఉంటుంది పిల్ల. యశోదాక్క, నువ్వేం భయపడకు, నేనున్నానుగా. ముందు పిల్లాడికి ఒళ్ళంతా నూనె రాసి బాగా రుద్దాలి. రుద్దాలా? కానీ ఇంత పసుగుడ్డుకు రుద్దుతారా? తాను తట్టుకోగలడా చెప్పండి? అందుకే కదా నూనెతో మర్దనా చేయించేది. అప్పుడే దేన్నైనా తట్టుకునే శక్తి వస్తుంది. మీరు ముందు నా మాట వినండి. వీళ్ళందరి మాటలు వింటూ కూర్చుంటే తెల్లారిపోతుంది. నేనేం చేయాలో చెప్తాను. మీరు ఇలా కూర్చోండి. ఇలా కాళ్ళు చాపాలి. ఇప్పుడు కన్నయ్యని కాళ్ళ మీద పడుకోబెట్టండి. పడుకో నాన్నా. ఇలా కాదు, బోర్లేసి. బోర్లనా? అవును, బోర్లో పడుకోబెట్టాలి. మీరు నా మాట వినండి. బోర్లో పడుకోవాలా? స్నానం చేయడానికి బోర్లో పడాలా?
నా అంతటి వాడిని బోర్లా పడేస్తారా? దానికి మాత్రం నేను ఒప్పుకోను. మీరందరూ ఇక్కడేం చేస్తున్నారు? వెళ్ళి నూనె తీసుకొని రండి. లేదు లేదు, మా కన్నయ్యకి ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. తనని మాత్రం బోర్లేసే ప్రసక్తే లేదు. ముందు మా రోహిణి అక్కయ్యని రానివ్వండి, అప్పుడు చూద్దాం ఏం చేయాలో.